వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థరం గురుం శ్రీమన్నారాయణాచార్య మద్గురుం సముపాస్మహే. మనం విష్ణు సహస్రనామంలో ఉండేటువంటి నామాలకి పెద్దలు చెప్పినటువంటి అర్థాన్ని జోడించుకుంటూ మనకి ఆ నామం వల్ల ఇంకా ఏమి అర్థమవుతుంది అనేటువంటి విశదమైనటువంటి వ్యాఖ్యానాన్ని మనం అనుసంధించుకుంటూ ముందుకు పోతున్నాం. ఇందులో 17వ శ్లోకం ఉపేంద్రో వామన ప్రాంశు అమోఘ శుచిరుజ్జిత అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా నియమూయమః. ఓం ఊర్జితాయ నమః. ఈ నామం 158వ నామం. 17వ శ్లోకంలో విష్ణు సహస్రనామం 17వ శ్లోకంలో 158వ నామం. ఊర్జిత అంటే సామర్థ్యం గలవాడు. అంటే మనం ఋషులందరూ కూడా రక్షించమని అడిగినప్పుడు ఆయన సామర్థ్యం కలవాడు కనుక రక్షించాడు పరమాత్మ. ఆపదాం అపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. మనం ఏదైనా అడిగితే ఎవరిని అడుగుతాం? మనం ఐశ్వర్యవంతుడిని అడుగుతాం, బలవంతుడిని అడుగుతాం, మహాబలవంతుడు కనుక ఆ స్వామిని మనం శరణాగతి చేసినట్లయితే మనల్ని రక్షించగలడు. ఎలాగా? ఇక్కడ ఊర్జితాయ నమః అనే పదాన్ని బట్టి అంటే మనకి అడ్డు వచ్చేటువంటి రాక్షసుల్ని జయించి మనల్ని రక్షిస్తాడు. ఆ విధంగా ఇక్కడ ధర్మాన్ని పాడు చేస్తున్నటువంటి రాక్షసులందరూ ఉన్నారు. వాళ్ళని జయించి మన ధర్మాన్ని కాపాడతారు ఆ స్వామి అని నమ్మి మనం శరణాగతి చేసినట్లయితే తప్పకుండా మనకి రక్షణ కలుగుతుంది. అందుకని శరణాగతి చేద్దాం. ఇంకా ఊర్జిత ఇక్కడ సందర్భం ఏంటంటే నమ్ముచి మొదలైనటువంటి వాళ్ళు దానం ఇస్తూ ఉంటే అడ్డుపడ్డారు. అడ్డుపడితే వాళ్ళని జయించి ముందుకు వెళ్ళారు అని భాగవతంలో ఉంది. అందుకని అటువంటి సామర్థ్యం గలవాడు. అలాగే మనం పనులు చేస్తున్నప్పుడు కూడా అనేకమైనటువంటి విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఆ విఘ్నాలు ఏమి కలగకుండా ఆ స్వామి యొక్క సామర్థ్యం చేత రక్షించగలడు. ఇంకా మనకి రోగం వచ్చినప్పుడు ఆ స్వామిని శరణాగతి చేసినప్పుడు ఊర్జితాయ నమః ఆయన యొక్క బలం చేత మనలో ఉండేటువంటి రోగాలని కల్మషాలని పోగొట్టేటువంటి వాడు కనుక అటువంటి వాడిని శరణాగతి చేయాలి. లక్ష్మీదేవితో కూడుకున్నటువంటి ఆ శ్రీమన్నారాయణుని శరణాగతి చేయాలి. మన తిరువాముడి మొదలైన గ్రంథాల్లో కూడా ఆ స్వామి శ్రీకృష్ణమూర్తి వారు రాక్షస సంహారం చేసినటువంటి విధానాన్ని, అలాగే శ్రీ రాముల వారు రావణాసురుని యొక్క సంహరించేటువంటి విధానాన్ని చక్కగా చెప్తారు. అంటే మహాసామర్థ్యం గలవాడు కనుక ఈ ఊర్జితాయ నమః అన్నారు. ఆ విధంగా మనం శరణాగతి చేశాం. విష్ణు సహస్రనామాన్ని మాటి మాటికి చదువుకుంటూ ఉండాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణార్దయే చక్రవర్తి తనూజాయై సార్వభౌమాయ మంగళం.